బెంగళూరులో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన టీ20 చూసిన వారి నరాలు తెగాయి, కళ్ళు బైర్లు కమ్మాయి. బీపీ 160 దాటింది. ఇలాంటి మ్యాచ్ను గత 4-5 ఏళ్లలో ఎప్పుడూ చూసి ఉండరు. టీ20లో మ్యాచ్ టై అయితే సాధారణంగా సూపర్ ఓవర్తో ఫలితం తేలుతుంది. కానీ ఈ మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు వేయాల్సి వచ్చింది. లాంగెస్ట్ టీ20 మ్యాచ్గా రికార్డులకెక్కింది ఈ టైట్ ఫైట్. ఇది ఇలాంటి మ్యాచ్ కాదు. 5 ఏళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ను తలపించిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 పోరు. అవును, ఆ రోజు జరిగినట్లే నిన్న కూడా మ్యాచ్ 2 సార్లు టై అయింది. 2 సూపర్ ఓవర్లకు దారితీసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ టీ20 ఫైట్ ఏకపక్షంగా అస్సలు సాగలేదు. ఆఫ్ఘనిస్తాన్ టీం తాము టీ20లో ఎంత డేంజరో మరోసారి నిరూపించింది. భారత్ ను కాసేపు షేక్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ ను ఆఫ్ఘన్ బౌలర్లు అలా లేపేశారు. కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత్. కోహ్లీ, సంజు శాంసన్ గోల్డెన్ డక్ గా వెనుతిరిగారు. జైస్వాల్ 4, దుబే 1 పరుగే పెవిలియన్ బాట పట్టడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ రింకు సింగ్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీ వరకు కాస్త నెమ్మదిగానే ఆడిన కెప్టెన్ ఆ తర్వాత గేర్ మార్చి ఫుల్ గా రెచ్చిపోయాడు. సిక్సర్లు, 4లతో ఆఫ్ఘన్ బౌలర్లకు బొమ్మ చూపించాడు. కేవలం 69 బంతుల్లో 8 సిక్సులు, 11 4లతో 121 పరుగులు చేశాడు. అటు రింకు సింగ్ కూడా సందు దొరికినప్పుడల్లా బంతిని బలంగా బద్దుతూ బౌండరీలు దాటించి హాఫ్ సెంచరీ సాధించాడు. టోటల్ గా 20 ఓవర్లలో 5 సిక్సులు, ఓ 4 సింగిల్ తో పాటు నోబాల్ వల్ల 36 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 212 పరుగులు చేసింది. టార్గెట్ చేసేందుకు దిగిన ఆఫ్ఘన్ కూడా అంతే ధీటుగా ఆడింది. ఓపెనర్లు గుర్బాజ్, జాత్రన్తో పాటు ఫస్ట్ డౌన్ వచ్చిన గుల్బదీన్ నైబ్ హాఫ్ సెంచరీలతో దుమ్ము లేపారు. గుల్బదీన్ నైబ్ చిచ్చర పిడుగులా చెలరేగి 23 బంతుల్లో 4 4లు, 4 సిక్సులతో 55 రన్స్ చేశాడు. చివర్లో రెచ్చిపోయిన నబీ కేవలం 16 బంతుల్లో 34 రన్స్ చేశాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ లోనూ నజీబుల్లా, షరీఫుద్దీన్ బౌండరీలు కొట్టడంతో 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ తమ స్కోర్ ను సమం చేసింది. దీంతో మ్యాచ్ టైగా నిలవడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. ఇక తొలి సూపర్ ఓవర్ లో ఆఫ్ఘన్లు 16 పరుగులు చేశారు. చేసింగ్ కు దిగిన భారత్ కు రోహిత్ 2 సిక్సులు వేసి ఊపు తెచ్చాడు. కానీ చివరి 2 బంతుల్లో 2 పరుగులు రావడంతో ఈ సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో రెండో సూపర్ ఓవర్ కు దారితీసింది మ్యాచ్. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కు రోహిత్ తొలి బంతికే 6, రెండో బాల్ కి 4 బాది మ్యాచ్ కు ఊపు తెచ్చాడు. కానీ తర్వాత బాల్ కు సింగిల్ వచ్చింది. 4వ బంతి, 5వ బంతికి 2 వికెట్లు పడడంతో ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 12 పరుగులకే వచ్చింది. ఈజీ టార్గెట్ అనుకున్నారంతా. కానీ కెప్టెన్ రోహిత్ చాలా తెలివిగా బంతిని లెగ్ స్పిన్నర్ బిష్నోయ్కి ఇచ్చాడు. తొలి బంతికే వికెట్ తీశాడు బిష్నోయ్. రెండో బంతికి సింగిల్ వచ్చిన మూడో బాల్ కి మరో వికెట్ పడడంతో ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో 2 జట్లు ఆకట్టుకున్నాయి. రోహిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. దుబేకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఈ విక్టరీతో భారత్ టీ20 సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేయగలిగింది. పసికోనే కదా అని ఆఫ్ఘనిస్తాన్ జట్టును అలా తీసి పడేయడానికి లేదు. మొన్న వన్డే వరల్డ్ కప్ లో చూసాం. ఇప్పుడు టీ20 సిరీస్ లోనూ అదే రేంజ్ లో ఆట తీరును చూపించారు. ఒకప్పుడు తాలిబాన్ అంటే అంతా హేళన చేశారు. ఇప్పుడు తాలియా అంటూ అందరూ వారి ఆటను చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నారు.